వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవ్వబోతుంది కదా, అభివృద్ధి ఎలా జరిగింది మీ ఊర్లో? బాగానే జరిగింది. బాగుందా? రోడ్లు, కాలువలు, నీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు, అన్నీ బాగున్నాయా? బాగానే నడుస్తుంది. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తుందో మరి, జగన్ వస్తారో మరి వైఎస్ఆర్ వస్తారో ఎవరు వస్తారో. నీకు ఏది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది పథకాలకు కానీ మన ఇంటికి కానీ? నాకు ఇద్దరు జగనే వస్తారు అని ఆలోచన. జగన్ వస్తే అన్ని పనులు మంచిగా చేస్తాడంట. బాగానే చేస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం. మీ పేరేం పేరు? నా పేరు సత్యనారాయణ అన్న. 5 సంవత్సరాలు అవుతుంది మన జగన్. అవునన్నా. ఎలా ఉంది అభివృద్ధి? బాగానే ఉంది, ఇంటికి కానీ అన్నిటికీ బాగుంది. పిల్లలకి అమ్మఒడి వేసాడు, 40 సంవత్సరాలకు 18 ఏళ్ళు లెక్క వేస్తుండు. బాగానే ఉంది వ్యవహారం మాత్రం. మరి జాబులు లేవని చాలామంది యువకులు రోడ్ల మీద తిరుగుతున్నారు, చాలామంది తల్లుల ఆవేదన. దాని గురించి మీరేమంటారు? జాబుల గురించి అయితే వాళ్ళని కూడా కొద్దిగా చూడాలండి, వాళ్ళని కూడా చూడాలి. ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకొని ఉన్నారు, మరి వాళ్ళు చదువుకున్న జాబుల కోసమేగా, వాళ్ళని కూడా చూడాలి. మరి ఈసారి వస్తే చేస్తారంటారా? చేస్తారైనా నమ్మకం ఉంది నాకు. అది ఈసారి కూడా వైసీపీ వస్తుంది అంటారా? వస్తుందనే నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే చాలా వరకు రావట్లేదు, సహాయం చేయట్లేదు అనుకుని చాలామంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎమ్మెల్యే గారు చేస్తానులే కానీ కాకపోతే నడవట్ల, ముందుకు రావట్ల, పని వ్యవహారం నడవట్ల, అంతే చేస్తుంది. మరి ఎమ్మెల్యే మారే అవకాశం ఏమైనా ఉందా మీ ఏరియాలో? నాకు తెలిసి ఏమో ఇంకా చెప్పలేము దాని గురించి. అంటే జనసేన నుంచి రమాదేవి గారు, సౌమ్య గారు టీడీపీ నుంచి ఉన్నారు, వాళ్ళు పొత్తులో కలిసి వస్తున్నారు కదా. వైసీపీ సీట్ల కంటే వీళ్ళ సీట్లు ఎక్కువ పెరిగే అవకాశం వరకు, మన ఏరియాలో వరకు ఏది వద్దో చెప్పలేము. ఎన్టీఆర్ జిల్లా వరకు, మన నందిగామ మండలంలో ఏది వద్దో చెప్పలేము, అది నమ్మకం చెప్పలేము. పైన అయితే జగనే వస్తారు. జగన్ మాత్రమే అనుకుంటాం మేము మాత్రం. కాకపోతే మరి అది అప్పుడు రిపీట్ని బట్టి ఉంటుంది, ఆ మూమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు అప్పుడు గెలిచారు, ఆయన గెలుతారని జనం అనుకోవాలా. ఇప్పుడు గెలిచాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు కూడా తెలియదు, కాంప్రమైజేషన్ ఏమైతే తెలియదు వాళ్ళు లాస్ట్లో, అదే లెక్క. మరి ఎలక్షన్ల దగ్గర రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది? ఏ పార్టీ వచ్చినా మా శాఖరి మాకు తప్పదుగా. ఇప్పుడు మామూలుగా ఈయన అంటే ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు డబ్బు ఇస్తుండు, ముసలి డబ్బు ఇస్తుండు, సిమెంట్ కుర్రోళ్ళకి చదువులు ఇస్తుండు, మా మోటి వాళ్ళకి మురుకులకి ఏమీ లేదు కదా. సరే, మీలాంటి వాళ్ళకి కూడా సాయం అందాలంటే ఏ పార్టీ గెలవాలి అంటారు? చంద్రబాబు గారు వస్తే ఈసారి మళ్ళీ ఇస్తానంటున్నాం, మరి ఏమైందో ఆయన గారు పోతారో ఆయన గారు వస్తారో మళ్ళీ తెలియదు. ఇప్పట్లో మీ కాలనీలో రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని నీటి సదుపాయాలు అన్నీ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో వస్తున్నాయి వైఎస్ఆర్సీపీని ఓడిపించడానికి. ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది? అంతవరకు నమ్మకం చెప్పలేము. వాళ్ళిద్దరు కలిసినా ఏం చేయలేరు, ఏనే వస్తారు. ఇప్పుడు రూపాయి తిన్నోడిని నేను మర్చిపోను. ఆ టయానికి వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఓటు కొనుక్కోవడానికి మేము వేసేది మళ్ళీ అట్టే వేస్తాం, జగన్కి వేస్తాం. ఓకే, మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఏ సమస్య లేదు. రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్ళ సమస్యలు కానీ రైతు సమస్యలు నెలకి ఇబ్బంది ఉంది. ఎప్పుడైనా ఒకసారి ఉంది ఇబ్బంది, ఇప్పుడు పర్లా. సరే, 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది జగన్ పరిపాలన, ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? మరి ఎలక్షన్ల దగ్గరలో రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? జగనే కరెక్ట్ అంటారు. కరెక్ట్, పేదోళ్ళకి జగనే. ఓకే, మరి చదువుకునే పిల్లల పరిస్థితి, జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా బాగుంది స్కూల్లో. అబ్బాయిల పరిస్థితి, అమ్మాయిలకు అమ్మఒడి ఇచ్చారు, ఓకే. మరి అబ్బాయిల పరిస్థితి చాలా వరకు రోడ్ల మీద తిరుగుతున్నారు, చాలా తల్లుల ఆవేదన ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? బాగానే ఉందండి. అంటే పిల్లలు తిరగడం బాగుందంటారా? రోడ్ల మీద తిరగడం చదువుకోవటమే. చదువుకుంటున్నారండి, చదువుకున్న వాళ్ళకి జాబులు లేవని చాలా మంది అంటున్నారు. లేదు, చదువుకుంటున్నారు బాగా. ఇప్పుడు ఈయన వచ్చాక బాగా పిల్లలు మొత్తం ఒక్కడు ఇళ్ళల్లో ఉండట్లా మొత్తం పోతున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి టీడీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తులో వస్తుంది. ఆ 2 పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించగలరా? లేదు, వైసీపీ అవుతుంది. 100కి 75 వైసీపీ ఉంది,
ఈ పార్టీ కూడా తక్కువే ఇంకా. ఓకే. ఈ మండలాలు 4 ఉన్నాయి టీడీపీ, అటు ఒకటి ఉంది 5. ఇది మా సాయిబుల్లో 300 ఇళ్ళు, ఆ మండలాలు 20. ఎలా ఉన్నారు? బాగానే. మీ పేరు? కాజా. కాజా. 5 సంవత్సరాల ప్రభుత్వం ఏలడానికి దగ్గరకు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అభివృద్ధి ఎలా అనిపించింది మీకు? అభివృద్ధి, రోడ్లు కానీ నీళ్లు కానీ బాగానే అంతా బాగుందా? మరి పిల్లల జాబుల పరిస్థితి ఏంటి? జాబ్ కూడా బాగానే ఉంది. బాగానే ఉన్నాయా? చాలా వరకు రావట్లేదు, రోడ్లు వేయలేదు ఈ ప్రభుత్వంలో, పాత ప్రభుత్వంలో వేసారంటున్నారు. ఏం లేదు, బాగానే వేస్తున్నారు. మీ ప్రభుత్వం అంతా మంచిగా ఉందా? ఈసారి వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా బాగుంటుంది అంటారు మరి? ఎవరు? నేను వైసీపీ. మీరు వైసీపీయా? అదే వచ్చిందని అదే వస్తుందంటారా? మరి మన టీడీపీని జనసేన పార్టీ పొత్తులో వస్తున్నాయి. ఆ 2 పార్టీలు కలిసి పొత్తులో వస్తున్నాయి కదా, మరి ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీ మీద? అది నేను చెప్పలేను. జగనే వస్తారన్న నమ్మకం మీకుంది? ఏం పేరండి? నా పేరు నూర్జహాన్. నూర్జహాన్. మీ కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఎందుకు లేదు, లేని సమస్య ఏముంది, అన్ని సమస్యలు ఉంటాయి. దేని గురించి సమస్యలు? కాలువలు, రోడ్లు చూడండి, మీరే చూడండి, మేము చెప్పేది ఏముంది. కాలువలో నీళ్ళే పోట్ల, కాలువలు ఎలాగున్నాయి మీరు చూడండి. ఓకే. మరి జగన్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏదైనా బాగానే ఉంది. ఎందుకు ఏమైంది? బాగానే ఉంది. అంటే చాలా మంది ఉద్యోగాలు లేవని ఇంట్లో అబ్బాయిలకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు లేదు, లేనోళ్ళు బాధపడుతున్నారు. అంటే రోడ్లు కూడా ఇయ్యలేదు, కాలువలు అసలు కాలువలు బాగలేదు సార్, కాలువలు బాగలేదు, రోడ్లు బాగలేదు. అంతే, కాలువలతో ఎండాకాలం వస్తే దోమలతో చచ్చిపోతున్నాం. నీళ్ళు లేదు, మంచి నీళ్ళు తాగుతానికి వెళ్ళి కొనుక్కుని రావాలా, కొనుక్కుని తాగుతున్నాం మంచినీళ్ళు. ఓకే. ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఎలక్షన్లో ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం బాగా ఎవరు బాగా చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎవరు ప్రభుత్వం అంటే ఏం ముందే చేయరు కదండి, గెలిచాక చేస్తారు. గెలిచాకే చేస్తారు. మీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది, చేస్తారని? నమ్మకం అంటే ఈయన బాగానే చేస్తున్నాడుగా, ఇంకా నమ్మకం ఏముంది, చేస్తారంటారా? మరి టీడీపీ జనసేన పొత్తులో వస్తున్నాయి కలిసి, 2 పార్టీలు కలిసి ఒకరిని ఓడిపిద్దామని వస్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో మరి, వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మాకేం నమ్మకం ఏంది. చేసేవాళ్ళు బాగా చేసిన వాళ్ళకే చెప్తాం, కానీ చేయని వాళ్ళది ఏముంది. వాళ్ళు గెలిచినప్పుడు తెలుస్తుంది ఎవరు బాగా చేస్తారో, ఎవరు బాగా చేయిందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఉన్నాడుగా, ఆయన బాగానే చేస్తున్నాడుగా. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? సైదా. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్? నెంబర్ 1గా ఉంది. నెంబర్ 1 అంటారా? అంటే చాలా వరకు కాలువలు, రోడ్లు లేవని చాలా మంది అంటారు. దాని మీద ఇవన్నీ సహజంగానే జరుగుతూనే ఉంటాయిగా, చేస్తూనే ఉన్నారు. చెప్పండి. బాగుంది జగన్ పరిపాలన. ఓకే. అన్నీ ఇంటికి వచ్చి ఉంటాయి. ఓకే. అన్నీ ఇంటికి వచ్చి జనం మీద చాలా అప్పు పెట్టేసిండ్రు, రాష్ట్రం మీద చాలా మంది అంటారు. అందరూ అప్పులు తెచ్చే చేసేది, ఎవరు ఇంట్లో పెట్టాడు కదా. అందరూ తెచ్చింది ఒక ఎత్తుంటే జగన్ తెచ్చింది ఇంకో ఎత్తు అందరూ అంటారు. ఇంకోటి చాలా మంది తల్లుల ఆవేదన ఏంటంటే వాళ్ళ పిల్లలు డిగ్రీల వరకు చదువుకొని జాబ్స్ లేక రోడ్ల మీద పడిపోయినారు ఈ పరిపాలన అంటారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏం లేదు, ఇంగ్లీష్ మీడియం బంగారులా చదువుకున్నారు పిల్లలు ఇవాళ జగన్ వల్ల. మరి చంద్రబాబు చదివలేదుగా అప్పుడు. ఈ పథకాలన్నీ ఇప్పుడు ఇస్తానన్నాడు చంద్రబాబు, అప్పుడు ఇవ్వలేదుగా. ఇప్పుడు ఎందుకు ఇస్తానంటుండు? ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా 1500 ఇస్తాను నెలకు అంటుండు. 18,000 అయితే నేను సంవత్సరానికి, అవి కూడా జగన్ ఒకేసారి 18,000 ఇస్తాడు. రేపు వస్తున్నాయి కదా డబ్బులు. చెప్పు. ఓకే. ఈసారి వచ్చే ఎలక్షన్లో పొత్తులో వస్తున్నాడు, టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి మన వైఎస్ఆర్సీపీని దాటే అవకాశం ఉందంటారా? అస్సలు లేదు. 23 వచ్చినాయి కదా, ఆ 23 కూడా రావు. జగన్కి రావు. పవన్ కళ్యాణ్కి అసలు సీటే లేదు. ఏం వేస్తాడు ఇక్కడ? అంటే ఇప్పుడు మొత్తానికి ఏ పార్టీ వస్తుంది అంటారు? వైసీపీ. థ్యాంక్ యూ. 51 వచ్చినాయి కదా,
173, 174 వస్తాయి, 1, 2 వాళ్ళకి వస్తాయి. నమస్కారం అన్న. నమస్తే అండి. మీ పేరేం? ఖాసి. ఓకే, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఏం లేవు. కాలువలు కానీ రోడ్లు కానీ ఏం లేవు. రాలేదని ముందు వరకు అంతా చెప్తున్నారు. ఆ ముందు వరకు పోదు కాలువ, ఇక్కడి నుంచి ఇటే. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు జగన్మోహన్ రావు గారు, ఇక్కడికి వచ్చి మీ సమస్యలు అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకుంటాడు. మంచి చేస్తారు. బాగానే చేస్తాడు. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది. ఓకే, మరి పొత్తులో వస్తున్నారు కదండి వీళ్ళిద్దరు, టీడీపీను జనసేన. టీడీపీ వచ్చినా జగన్మోహన్ రెడ్డికే సమయం ఓట్లు. అంతే. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి? అందరికి వస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి. పింఛన్లు కానీ అన్నీ వస్తున్నాయి. నీటి వాటర్ ప్రాబ్లం చాలా వరకు ఉంది అంటున్నారు. ఇప్పుడు లేనిది బాగానే వస్తున్నాయి. ఇప్పుడు బాగానే వస్తున్నాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం గెలిస్తే ఇంకా మంచి పనులు ఏమైనా జరుగుతాయా? జరుగుతాయని నమ్మకం ఉంది మాకు. నమస్కారం. నమస్తే. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్న మీ ఊర్లో? ఏం లేవు. ఈ జగన్ 5 ఏళ్ళ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. మీరేం చదువుకున్నారు? 10th. యాక్చువల్లీ చాలా వరకు జాబ్స్ లేవు. 10th నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక జాబ్ చేసుకున్నామన్నా దొరకలేదు అంటున్నారు. మొన్నేగా జగన్మోహన్ 5 ఏళ్ళ పరిపాలన లాస్ట్ ఎలక్షన్లు 6 నెలల్లో వస్తున్నాయి అనగా స్టార్ట్ చేశారు. చాలామంది దీనికే సీరియస్ అవుతున్నారు. దీనికి మీరేమంటారు? చంద్రబాబు అది కూడా వేయలేదు కదా. చంద్రబాబు హయాంలో ఒకప్పుడు చాలా వరకు జరిగాయని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ చూశారు, మన ఇండియాలోనే నెంబర్ 1 ఉంది. అలాంటి పరిపాలన మాకు కావాలని మళ్ళీ చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. దానికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 3 సంవత్సరాలు చేసింది పరిపాలన. ఇంకోసారి గెలిస్తే రాజధాని వచ్చింది. ఇంకొకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. ఇస్తేనే కదా జరిగేది మొత్తం. ఓకే, ఇక్కడ మీరు సౌమ్య ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రావు గారు ఉన్నారు, రమాదేవి గారు ఉన్నారు జనసేన నుంచి. వీళ్ళిద్దరు పొత్తులో వస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రావు గారిని ఓడించే అవకాశం ఏమైనా ఉందా? 50,000 మెజార్టీ. ఎవరికి వస్తుంది? అందుకే జగన్మోహన్ రావు గారికి.